సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎలాంటి రాత పరీక్షలతో పాటు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 42,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకునే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో యంగ్ ప్రొఫెషనల్ 2 అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చరికి 45 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి సీనియర్ రీసెర్చ్ ఫెలో అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకి మీరు అప్లై చేస్తున్నట్టయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చరికి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చరికి 38 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చరికి 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో మీరు ఉమెన్స్ అయినట్లయితే కనుక 18 ఇయర్స్ టు 40 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్కి ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నెక్స్ట్ మనకి పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో సీనియర్ రీసెర్చ్ ఫెలో అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 37,000 రూపీస్తో పాటుగా ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అన్న కూడా మనకి పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సెకండ్ ఇయర్లో వచ్చేసరికి 42,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేటైతే కనుక ఎవరైతే అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ కెమిస్ట్రీ అండ్ అలైడ్ ఫీల్డ్స్ అని చెప్పేసి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో ఎవరైతే మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్టయితే కనుక పైన మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ 2 ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 42,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో ఎవరైతే బీకామ్ ఆర్ బీబీఏ కానీ బీబీఎస్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ బ్రాంచెస్లలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా ఎవరైతే సీఏ కానీ ఐసీడబ్ల్యూఏ కానీ సిఎస్ అనేటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్తో పాటుగా మనకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకి అడగడం జరుగుతుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక పైన మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క పర్టికులర్ డిగ్రీస్లలో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా ఎంబీఏ ఫైనాన్స్ అనేటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్తో పాటుగా మనకి ఒక రెలవెంట్ ఫీల్డ్కి సంబంధించి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకి అడగడం జరుగుతుంది. ఓన్లీ యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకి మాత్రమే మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది గైస్. సీనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
నోటిఫికేషన్లో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డైరెక్ట్గా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ఇక అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మరి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్తో పాటు ప్రాజెక్ట్ నేము, బ్లాక్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేమ్ కానీ లేదంటే మీ యొక్క మదర్స్ నేమ్ అనేది కూడా ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటుగా పోస్టల్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడితో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో మీకు ఏదైనా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఒక సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత అడిషనల్ క్వాలిఫికేషన్ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే ఇవ్వండి, లేదంటే ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ అనేది కూడా చూస్ చేసుకొని సెల్ఫ్ డిక్లరేషన్ దగ్గర మీ యొక్క నేమ్తో పాటుగా మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసి డేట్తో పాటు మీ యొక్క ప్లేస్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా సెల్ఫ్ డిక్లరేషన్తో పాటుగా డిక్లరేషన్ అనేటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పట్టుకొని నోటిఫికేషన్లో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ అనేవి పట్టుకొని వెళ్ళాలి అని చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే సంబంధించిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ మీ యొక్క లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, సో టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే కనుక సో రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా పట్టుకొని సో ఇక్కడ మనకి అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే కనుక ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ హైదరాబాద్ 500030 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు February 25th మార్నింగ్ 10:30కి మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ని కూడా పట్టుకొని డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మనకు హైదరాబాద్లోనే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా కంపెనీ ఒక రిక్వైర్మెంట్స్ని బట్టి నెక్స్ట్ మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క టర్మ్ అనేది కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరు కూడా ఈ యొక్క ఛాన్స్ అనేది మిస్ అనేది చేసుకోవద్దు. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.